హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావంతి శెట్టి డిజైన్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు శారీతో అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ వీడియో చేస్తాను, అది కూడా అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో. నేను ఇంతకుముందు ఒక షార్ట్లో 2 శారీస్ చూపించి ఇవి మనకు నచ్చినట్లుగా డిజైన్ చేయమన్నారు ఫ్రాక్స్ అని చూపించాను కదా. దానిలో ఒకటి బ్లూ కలర్ది ఫస్ట్ స్టిచ్ చేసి ఆల్రెడీ పెట్టేశానండి, ఎలా వచ్చిందో లుక్. ఈ ఫ్రాక్ను కూడా స్టిచ్ చేసి స్టిచ్చింగ్ వీడియో పెడదామని అనుకుంటున్నాను. చూడండి, మనము బాడీ పార్ట్కి కాటన్ క్లాత్ 1 మీటర్ తీసుకున్నామండి. దానికి మనము మెజర్మెంట్స్, మనకు సైజు డ్రెస్ ఎలా ఇచ్చారో దానికి అలా మెజర్మెంట్స్ తీసుకోవాలండి. క్లాత్ని 2 ఫోల్డింగ్స్ మీద మనకు ఆపోజిట్ సైడ్ ఓపెన్స్, మన సైడ్ క్లోజ్ ఉండేట్టుగా చూసుకొని ఇలా క్లాత్ని వేసుకున్న తర్వాత కింద ఎడ్జెస్ ఇవి కరెక్ట్గా ఉండేటట్టు ఒక మార్క్ మనం కట్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ అలా మనము ఒక లైన్ వేసుకోవాలండి. ఎందుకంటే మనం స్టిచ్చెస్కి వదిలేస్తాం కదా, ఒక 1/2 ఇంచ్ మందం అలా వేసేసుకోవాలి. వీళ్ళు చెస్ట్ హైట్ 12 ఇంచెస్ పెట్టమన్నారండి. వీళ్ళది చెస్ట్ హైట్ 12 ఇంచెస్ ఉంది. నేను ఇది మనము స్టిచ్చెస్కి వదిలేసాం కదా, ఇక్కడ 12 ఇంచెస్ పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఈ లైన్కి ఈ మార్కింగ్కి ఒక లైన్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ మనము పైన కూడా స్టిచ్చెస్ వేసుకుంటాం కదా, దానికి ఒక లైన్ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము ఇక్కడ నెక్, షోల్డర్, ఆర్మ్ రౌండ్ ఇవన్నీ తీసేసుకుందాము. ఫస్ట్ చెస్ట్ చూసుకోవాలండి. వీళ్ళకి చెస్ట్ 36 వచ్చేసింది. 36లో మనము ఆఫ్ చేయాలి. 36లో ఆఫ్ చేస్తే 18 వస్తుంది కదండి, 18. మళ్ళీ 18లో ఆఫ్ చేసేసుకోవాలి, 9 వస్తుంది. 9 ఇంచెస్ని మనం ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి మార్జిన్కి. నెక్ వచ్చేసి 2.5 తీసుకుంటున్నానండి. ఇది పెద్దవాళ్ళదే ఫ్రాక్. షోల్డర్ 3.5 తీసేసుకుంటున్నాను. మనము నెక్ డౌన్ 6 ఇంచెస్ తీసుకుంటున్నాము. మనం ఇక్కడ చెస్ట్కి ఇలా పెట్టేసుకున్నాం కదా, ఇక్కడ నుండి ఇక్కడికి ఒక మార్జిన్ ఇలా వేసేసుకొని, ఇది ఎక్స్ట్రా అండి, నేను 2 ఇంచెస్ పెట్టుకున్నాను. మీ ఇష్టం, మీరు 1.5 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనము ఇక్కడ 6 ఇంచెస్ పెట్టుకున్నాం కదా డౌన్, ఇలా దీని నుండి దీనికి మనము ఇలా ఒక మార్జిన్ వేసేసుకోవాలి. మనము కొంచెం పెద్ద సైజు వాళ్ళకి ఇక్కడ 1.5 పెట్టాలండి, చిన్న సైజు వాళ్ళకి 1.5 అలా పెడితే సరిపోతుంది. చూడండి, మనం ఇక్కడ మనకు పర్ఫెక్ట్ 9 ఇంచెస్ పెట్టేసుకున్నాం కదా, దీనికి ఇక్కడ టచ్ అయ్యేటట్టు ఈ కర్వ్ స్కేల్తో ఒక మార్జిన్ వేసేసుకుంటే అయిపోతుంది. మనకు ఈ ఆర్మ్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ కర్వ్ స్కేల్ బాగా యూజ్ అవుతుందండి, కొత్త వాళ్ళు అయితే దీన్ని యూజ్ చేసుకోండి. చూడండి, అలా వచ్చేసింది. మనము ఇక్కడ నెక్కి 2.5 పెట్టేసుకున్నాం కదా, నెక్ డౌను 4 ఇంచెస్ పెడుతున్నానండి నేను. ఇలా బోట్ నెక్ అయితే తక్కువ 3 ఇంచెస్ అలా పెట్టేసుకోవాలండి. ఇది బోట్ నెక్ కాకుండా మామూలు నెక్కునే వాళ్ళు ఇలా చిన్నగా పెట్టమన్నారండి. ఇది మనకు ఫ్రంట్ పార్ట్. చూడండి, ఇది టోటల్గా ఈ ఫ్రంట్ పార్ట్ మనకు కంప్లీట్ అయిపోయింది. దీన్ని మనం కట్ చేసుకోవాలండి. ఇది లైనింగ్ క్లాత్ అండి. చూడండి, ఈ పైన లైన్ వరకు కట్ చేయాలండి, ఎందుకంటే మనము స్టిచ్చెస్కి అది మార్జిన్ వేసేసుకున్నాం కదా. చూడండి, దీన్ని ఇది ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇలానే మనకు బ్యాక్ పార్ట్లో ఓపెన్స్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ ఓపెన్స్ వైపు వేసుకోవాలండి నెక్, కానీ వీళ్ళకి ఓపెన్స్ ఏం లేవండి. అందుకనే నేను మళ్ళీ ఇక్కడ క్లోజ్ ఉన్న దగ్గరే నేను మళ్ళీ దీన్ని ఇలా పెట్టేస్తున్నాను. చూడండి,
యాజ్ స్టేజ్గా ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా మనము మార్కింగ్ వేసేసుకోవాలండి. ఒక నెక్ దగ్గర ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర కొంచెం చేంజ్ వస్తుంది అంతే, మనం సైజెస్ తేడా అయిపోతాయి కొంచెం అంతే. చూడండి ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ 4 ఇంచెస్ తీసుకున్నాం కదండి, బ్యాక్ నెక్ వాళ్ళు 6 ఇంచెస్ పెట్టమన్నారు. ఇలా 6 ఇంచెస్ పెట్టిన తర్వాత మనం ఇలా ఒక మార్జిన్ వేసేసి నేను నెక్ రౌండ్స్కి కానీ ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర మ్యాక్సిమం ఇదే కర్వ్ స్కేలే యూజ్ చేస్తానండి, ఈజీగా అయిపోతుంది అనేసి. ఇది బ్యాక్ పార్ట్ చూడండి, ఈజీ మెథడ్లో చూపిస్తున్నానండి. ఇది ట్రై చేసిన వాళ్ళు మన కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పకుండా చేయండి. వీళ్ళు హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్సే పెట్టమన్నారండి, వాళ్ళకి హ్యాండ్స్ కూడా సింపుల్గానే కావాలనేసి అన్నారు. చూడండి ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఇలా మన వైపు క్లోజ్, ఆపోజిట్ వైపు ఓపెన్స్ అలా పెట్టేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఇక్కడ ఎడ్జెస్ ఏం లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలండి. ఫస్ట్ ఇలా వేసేసుకున్నాం కదా, ఈ ఎక్స్ట్రాస్ని కట్ చేసేసుకొని మనం ఇలా నీట్గా ఫస్ట్ కట్ చేసేసుకుంటే మనకి ఈజీ అయిపోతుందండి. హ్యాండ్స్ వచ్చేసి వాళ్ళకు 5 ఇంచెస్, ఆర్మ్ రౌండ్ మనకు ఆర్మ్ రౌండ్ వచ్చేసి 7 ఇంచెస్ ఉందండి. చూడండి ఇక్కడ మనం మార్జిన్కి వలేసాం కదా, అది మనకు అడ్జస్ట్ అయిపోతుంది. మనము ఇలా ఇక్కడ ఈ క్లాత్ని ఇలా వేయడం వల్ల 2 జాయింట్సే పడతాయండి. ఇది మొత్తం టోటల్గా ఇలా ఫోల్డింగ్ చేసామనుకో 4 జాయింటింగ్స్ పడతాయి. అందుకనే నేను దీన్ని ఇలా అడ్జస్ట్ చేశానండి. ఇలా అయితేనే బాగుంటుంది, ఎక్కువ మనకి జాయింట్స్ ఏం పడకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనము కింద స్టిచ్చెస్కి ఒక 1/2 ఇంచు అలా వదిలేసామండి. అలా వదిలేసుకున్న తర్వాత వీళ్ళకి 5 ఇంచెస్ పెట్టానండి హ్యాండ్. మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఈ హ్యాండ్ కూడా మనం ఒక 1/2 ఇంచ్, ఒక 1/2 ఇంచ్ స్టిచ్కి వదిలేయాలి. హ్యాండ్ డౌన్ 2.5, ఇప్పుడు మనం 5 ఇంచెస్లో హాఫ్ అన్నమాట. ఇది ఇలా అలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు మనకు 7.5 వచ్చింది కదండి, ఇక్కడ మార్జిన్ పెట్టేస్తాం కదా, 7.5 ఆర్మ్ రౌండ్. ఇది మనకు సరిగ్గా రావట్లేదని అనుకుంటే ఈ స్కేల్ ఇలా చాలా యూజ్ అవుతుందండి. చూడండి దాంట్లోకి పెట్టేసాం కదా. అలా పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు హ్యాండ్ రౌండ్ కింద ఎంత ఉందో చూసుకోవాలండి. 6 ఇంచెస్ ఉంది. 6 ఇంచెస్ ఇలా పెట్టేసి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. అలా పెట్టిన తర్వాత మనము ఇక్కడికి ఒక లైన్ వేసేసుకోవాలి ఇలా. అంతే అండి, ఇది హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది. దీన్ని మనం కట్ చేసేసుకోవాలి. ఈజీగా ఉంటుందండి మనకి. ఇప్పుడు ఈ 2 పీసెస్కి మనకు జాయింటింగ్స్ వేయాలి కదా, ఈ జాయింటింగ్స్ కోసం మీ ముందే ఒక క్లాత్ కట్ చేస్తాను. చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా తీసేసుకొని చూడండి ఇలా దీనిపైన ఇలా పెట్టేసుకోవాలి. ఈజీగా ఉంటుందండి, మీకు హెచ్చు తగ్గులు ఏం రాకుండా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. పైన మనకు క్లియర్గా తెలుస్తుంది కదండి ఎంత క్లాత్ తక్కువ ఉందో అనేసి. చూడండి నేను ఇక్కడ ముందుకి కొంచెం ఎక్స్ట్రా పెట్టేసుకున్నాను, ఇక్కడ స్టిచ్ పెడతాం కదా, దీన్ని ఇలా కంప్లీట్ చేసేసుకోవాలి. మనకు లైనింగ్ క్లాత్ కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ చూడండి ఇది శారీ, ఆల్రెడీ ఓల్డ్ శారీ ఇది.
అందుకే ఇక్కడ ఇది వచ్చేసింది. ఇప్పుడు మనం శారీని ఇలా వేసుకున్న తర్వాత ఇలా 2 లేయర్స్ వేసుకోవాలండి. చూడండి, దీంట్లో ఫ్లవర్స్ పైన వైపు చూసినట్లుగానే కనిపిస్తున్నాయి కదా. ఇదే ఇప్పుడు మనం ఇలా ఉల్టా వేసేసాం అనుకో, ఇది గలీజ్గా ఉంటుందండి. డిజైన్స్ ఉన్నప్పుడు కొంచెం డిజైన్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత మనము కటింగ్ చేసుకోవాలి. ఈ ఫ్లవర్స్ పైన చూసినట్లుగా ఉన్నవి చూసి నేను దీన్ని ఇలా వేసుకుంటున్నానండి. చూడండి, ఇది బాడీ పార్ట్కి తీసుకుంటున్నానండి నేను. ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఎక్స్ట్రా, మీకు ఇది జార్జెట్ శారీలా ఉంది, జారిపోతుంది, మాకు ఎక్కువ తక్కువ అవుతుంది అని అనుకుంటే 1 ఇంచ్ వరకు కూడా ఎక్స్ట్రా తీసుకోవచ్చండి. ఇలా ఈజీగా ఉంటుంది మీకు, అందుకనే ఈజీ పద్ధతిలోనే చూపిస్తున్నాను. మనకు బ్యాక్ పార్ట్ వచ్చేసిందండి. ఇక్కడే ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేస్తుంది. చూడండి, ఇలా మనకు బ్యాక్ పార్ట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ తీసుకోవాలండి. మనము 2 హ్యాండ్స్ రావాలి. మనకి 2 హ్యాండ్స్ రావాలంటే దీన్ని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడికి ఉంది కదండి క్లాత్, ఇలా ఇప్పుడు ఇలా తీసుకున్నప్పుడు ఫ్లవర్స్ పైనకు ఉన్నాయి కదండి, అలా పైనకు ఉన్నప్పుడు మనం హ్యాండ్ని ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వేసుకుంటే మనకు హ్యాండ్ స్టిచ్ చేసిన తర్వాత ఈ ఫ్లవర్ పైనకు చూసినట్లుగానే ఉంటుంది. మనము లైనింగ్ కట్ చేసినట్టు ఇలా వేసుకున్నాం అనుకో, ఫ్లవర్ రివర్స్ అయిపోతుందండి. ఈ ఫ్లవర్ డిజైన్స్ వచ్చినప్పుడు కొంచెం ఇలా చూసుకొని వేసేసుకుంటే సరిపోతుంది మనకి. ఇలా హ్యాండ్స్ కూడా వచ్చేసాయి కదా. మనము లైనింగ్ క్లాత్ని 2 మీటర్స్ తీసుకున్నామండి. ఇటు కింద వైపు ఇలా ఓపెన్స్ పెట్టేసి పైన వైపు ఇలా క్లోజ్ పెట్టేసుకోవాలి. ఇట్లా మనం పొడవుగా ఉంటేనే మనకి హైట్ సరిపోతుందండి. ఇది 35 ఇంచెస్ అలా పెట్టేసుకున్నాను నేను. మీరు ఆ సైజుని బట్టి పెట్టేసుకోరు. పెట్టిన తర్వాత మనం ఇక్కడ లాస్ట్కి ఇలా ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలండి. మనం ఇటువైపున లాస్ట్కి చూసాం కదా, ఇప్పుడు అటువైపున లాస్ట్కి చూడాలండి. ఇక్కడ ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాను కదా. మనము ఈ మార్కింగ్ నుండి ఈ మార్కింగ్కి క్రాస్లో ఒక లైన్ వేసేసుకోవాలండి. ఇలా లైన్ వేసేసుకుంటే మనకు శారీ పెట్టుకోట్లాగా క్రాస్లో వచ్చేస్తుంది అన్నమాట. అలా వేసుకున్న తర్వాత దీన్ని మనం ఇలా కట్ చేసేసుకోవాలి. మీకు ఈజీగా ఉంటుందండి. మనం లోపల మళ్ళీ కుచ్చులు పెట్టాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి, మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చూపిస్తాను. ఇప్పుడు ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టేసాం కదండి. ఒకదానిపైన ఒకటి పెట్టేసిన తర్వాత మనం ఇప్పుడు 35 ఇంచెస్ పెట్టేసుకున్నాం కదా హైట్. ఇప్పుడు ఇటు సైడ్ ఎక్కువ వస్తుందండి కొంచెము. చూడండి, ఇక్కడ 35, ఇక్కడ మిడిల్లో 35. దీన్ని మనం ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది ఎలా వచ్చేస్తుందో మీకు చూపిస్తాను. చూడండి, చూడండి ఇంత గేరా వచ్చేసింది. దీనికి మధ్యలో జాయింటింగ్ ఒకటి వస్తుందండి. దీన్ని మనం ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకు లైనింగ్ క్లాత్ రెడీ అయిపోతుందండి. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇది ఎలా వేసుకొని కట్ చేసుకోవాలో చూపిస్తానండి. మనము శారీని ఇలా 2 ఫోల్డింగ్స్ మీద వేసామండి. చూడండి, ఇలా 2 ఫోల్డింగ్స్ అక్కడ అటు చివరికి ఇటు చివరికి ఇలా 2 ఫోల్డింగ్స్ వేసాం కదా. వేసిన తర్వాత దాన్ని మనము అక్కడ ఎండింగ్, ఈ ఎండింగ్ ఉంది కదా,
మనము క్లాత్ని ఇలా ఆపోజిట్ వైపు వేసినప్పుడు ఇలా సమోసా షేప్లో వచ్చేస్తుందండి. ఇలా అయితే మనకు అంబ్రెల్లా గేరా ఎక్కువ వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనము ఇలా వచ్చిన తర్వాత ఇది బ్యాక్ పార్ట్ని మనం కట్ చేసాం కదా, ఈ కట్ చేసింది ఇలా పెట్టేసుకోవాలి. ఈక్వల్గా ఒక 1 ఇంచ్ అలా తగ్గించి పెట్టేసుకోవాలండి. అలా పెట్టేసుకుంటేనే మనకు ఇది సెట్ అయిపోతుంది, లేకుంటే ఈ పార్ట్ ఎక్కువైపోతుంది అనమాట. చూడండి 39 ఇంచెస్ హైట్ ఉంది కదండి. చూడండి ఇక్కడ 39 పెట్టేసుకున్నాను. అలానే మిడిల్లో ఒకటి మార్కింగ్ పెట్టేసుకోవాలండి 39కి. ఇక్కడ వచ్చేసిందండి 39 ఇలా. అలానే ఇంకొంచెం ముందుకి 39 పెట్టేసుకోవాలి. ఇక్కడ లాస్ట్కి 39 పెట్టేసుకోవాలి. అలా మనము ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకున్నాం కదండి, దీన్ని ఇలా కట్ చేసేసుకోవాలి. కింద వైపున మనం మార్కింగ్ పెట్టేసాం కదా, దీన్ని ఇలా ఈక్వల్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలండి. మనకి ఇక్కడ అంబ్రెల్లా సర్కిల్ ఆల్రెడీ వచ్చేస్తుందండి. చూడండి ఈ ఫాల్, శారీలో ఫాల్ రాకుండా దీన్ని పర్ఫెక్ట్గా కట్ చేసామండి. చూడండి ఇప్పుడు మనకు ఈ గేర వచ్చేసింది కదా. ఇక్కడ ఈ పీస్ ఇక్కడ మనకు తక్కువ పడింది కదండి, ఈ ప్లెయిన్ క్లాత్ రాకుండా ఇక్కడ కూడా డిజైనే వచ్చేటట్టు నేను ఆ క్లాత్ని ఎలా కట్ చేసుకుంటానో చూడండి. ఇప్పుడు మనము ఈ సైడ్కి జాయింటింగ్ ఉంది కదండి, దీన్ని కటింగ్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే 2 పార్ట్స్ దేని దానికే కదండి. ఇప్పుడు ఇక్కడ జాయింటింగ్ కోసం క్లాత్ని రెడీ చేసుకుంటాను. మనము ఇక్కడ జాయింటింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను అన్నాను కదండి. చూడండి ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ఇలానే ఉంచేసి మీకు ఈజీగా అర్థమయ్యేట్టుగా చూపిస్తానండి. దీనిపైనకి మెల్లిగా ఇలా తీసుకోవాలి. ఇలా తీసేసుకొని చూడండి, నేను ఇక్కడ ఈ ఫ్లవర్స్ వరకు స్టిచ్ పెడతాను అంటున్నాను కాబట్టి ఈ ఎక్స్ట్రా క్లాత్ని కూడా నేను కట్ చేసేసుకుంటానండి. అందుకనే దీన్ని ఇలా పెట్టేసుకుంటున్నాను. మనము ఫ్యాబ్రిక్ వేసేటప్పుడు హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా వచ్చేటట్టు చూడండి. ఇక్కడ 1/2 ఇంచే వదిలేసుకుంటున్నాను స్టిచ్చెస్కి. ఈ క్లాత్ని కూడా తీసేస్తానండి నేను. మీకు ఈజీగా ఉంటుందండి ఇలా వేసి చూపిస్తే. ఈ డబల్ లేయరే ఉంది, మనకు డబల్ లేయరే అవసరం ఉంది కదండి జాయింటింగ్కి. ఇప్పుడు దీనికి ఎలా ఉందో యాస్టీజ్గా అదే షేప్ కట్ చేసేసుకోండి. మీకు మార్కింగ్ పెట్టాల్సిన పని ఉండదు, మళ్ళీ మీకు ఈజీగా ఉంటుంది, అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా, నేను ఈ ప్లెయిన్ క్లాత్ని తీసేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా లేదు, మధ్యలో జాయింటింగ్ వేసుకున్నట్టుగా కనబడుతుంది ఇది. ఇక్కడ మనకు జాయింటింగ్ ఆ ఫ్లవర్స్తో చేసేస్తాం కాబట్టి ఫ్లవర్ క్లాత్తో అది ఇది సెట్ అయిపోతుంది. ఓకేనా? చూడండి ఇప్పుడు ఈ 2 పీసెస్ని మనం ఇలా పెట్టేసి జాయింటింగ్ చేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నానండి. ఇంకా ఏవైనా కొంచెం చేంజెస్ పెట్టండి అని అనుకునే వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది మనకు కింద పార్ట్ రెడీ అయిపోయింది, బాడీ పార్ట్స్ కూడా మనం కట్ చేసేస్తాం కదండి. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.